డిజిఫ్లిక్ కంపెనీ వారి ఆటోమేటిక్ ఆల్బమ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఆల్బమ్ ఎక్స్ప్రెస్ 13.5 ట్రైనింగ్కి స్వాగతం. సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్బమ్ సెక్షన్లో ఫస్ట్ న్యూ ఉంటుంది. కొత్త ఆల్బమ్ చేయాలనుకుంటే న్యూ. ప్రీవియస్గా మీరు చేసిన ఆల్బమ్ని ఓపెన్ చేసుకొని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఈ ఓపెన్లోకి వెళ్ళాలి. ఈ ఆల్బమ్ మీరు చేసిన ఆల్బమ్ని ఎలక్ట్రానిక్ ఆల్బమ్ కింద మార్చి కంపెనీ వాళ్ళ సర్వర్లో నెట్ ద్వారా సేవ్ చేసుకొని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఏ కస్టమర్కైనా చూపించే ఫీచర్ ఈ సాఫ్ట్వేర్లో ఉంది. అది ఈ ఆల్బమ్ ద్వారా మనం చేసుకోవచ్చు. అప్రూవల్, మనం చేసిన ఆల్బమ్ని వాటర్ మార్క్ అప్లై చేసి కస్టమర్కి అప్రూవల్ కోసం మెయిల్ ద్వారా పంపే ఫ్యూచర్. ఫొటోస్ సెక్షన్లో మేనేజ్, ఎడిట్, అప్రూవల్ ఈ ఆప్షన్స్ ఉంటాయి. మేనేజ్ ఫొటోస్లోకి వెళ్తే ఇక్కడ నుంచి బ్రౌజ్లోకి వెళ్ళి మీ ఫొటోస్ ఎక్కడున్నాయో సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫొటోస్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఏదైనా ఫొటోస్ రొటేషన్ అవసరమైతే ఆ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి రొటేట్ లెఫ్ట్, రొటేట్ రైట్ ఆప్షన్స్ ఉంటాయి. రొటేట్ రైట్ అంటాను. ఈ విధంగా రొటేషన్స్ చేసేసుకొని సాఫ్ట్వేర్లోకి వెళ్తాం. ఈ న్యూ పైన క్లిక్ చేసుకొని కొత్త ఆల్బమ్ చేయడానికి సాఫ్ట్వేర్లోకి వెళ్తాం. ఇక్కడ రీసెంట్ దగ్గర మీరు ప్రీవియస్గా చేసిన సైజెస్ అన్నీ రెడీగా ఉంటాయి. నేను 1236 పెట్టుకున్నాను. ఇది కాకుండా మీరు వేరే సైజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి విడ్త్, హైట్ దగ్గర నెంబర్లు మార్చుకొని కొత్త సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు 8 షీట్స్ది ఆల్బమ్ ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ ఎన్ని షీట్స్ ఆల్బమ్ చేయాలో సెలెక్షన్ చేసుకోవచ్చు. మీరు 30 షీట్స్ ఆల్బమ్ చేయాలనుకుంటే ఇక్కడ 60 నెంబర్ పెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ స్పెడ్స్ 30 అని సాఫ్ట్వేర్ చూపిస్తుంది. కవర్ పేజ్ కూడా ఇదే సాఫ్ట్వేర్లో డిజైన్ చేయాలనుకుంటే ఈ కవర్ పైన క్లిక్ చేస్తే కవర్ పేజ్ డిజైనింగ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. వద్దనుకుంటే నో అని ఈ నెక్స్ట్లోకి వెళ్తాం. ఇక్కడ కస్టమర్ నేమ్ టైప్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆటో క్రియేషన్ టైం బేస్డ్, ఆటో క్రియేషన్ టెంప్లెట్ బేస్డ్, ఆటో క్రియేషన్ ఫోటో బేస్డ్, ఆటో క్రియేషన్ ఆల్బమ్ బేస్డ్, మాన్యువల్ ఈ ఆప్షన్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఈ మాన్యువల్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ మనం ఎన్ని షీట్స్ సెలెక్ట్ చేసుకున్నామో అన్ని ఎంప్టీ షీట్స్ సాఫ్ట్వేర్ ఇక్కడ రెడీ చేసి ఇస్తుంది. ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే కూడా ఇక్కడ నుంచి మనం పెంచుకోవచ్చు షీట్స్ని. ఇక్కడే సాఫ్ట్వేర్కి సంబంధించిన ఆప్షన్స్. ఇది మనం పెట్టుకున్న కస్టమర్ నేమ్ సంపత్. ఇక్కడ నుంచి టెంప్లెట్స్, లేఅవుట్స్, ఫోటో, బ్యాక్గ్రౌండ్, క్లిప్ ఆర్ట్, స్లోగన్, బార్డర్, మాస్క్, లేయర్ మాస్క్, షేప్, టైటిల్, టెక్స్ట్, లైట్ లీక్స్, ఎఫెక్ట్స్ ఈ విధంగా ఇక్కడ నుంచి మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ఫొటోస్లోకి వెళ్ళి ఎన్ని ఫొటోస్ తోటి షీట్ చేయాలనుకుంటే అన్ని ఫొటోస్ని ఈ పైకి తెచ్చుకోవాలి, వైట్ ఏరియాలోకి తెచ్చుకోవాలి. ఫొటోస్ని పైకి తెచ్చుకోవడం, జస్ట్ ఫొటోస్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా ఫొటోస్ని పైకి తెచ్చుకోవచ్చు. మీరు నిలువు ఫోటోలు కానీ అడ్డు ఫోటోలు కానీ ఎన్నైనా సరే ఈ పైన ఎంటీ షీట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చేంజ్ లేఅవుట్ పైన క్లిక్ చేస్తే ఫొటోస్ అన్నీ ఈ విధంగా లేఅవుట్ రెడీ అవుతుంది. మీరు క్యాండిడ్ ఫొటోస్ తీస్తే ఓన్లీ ఈ లేఅవుట్ చేంజ్ లేఅవుట్ ద్వారానే వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి షీట్స్ రెడీ చేయొచ్చు. క్యాండిడ్ ఫొటోస్ కానీ, వైల్డ్ లైఫ్ ఫొటోస్ కానీ, వెడ్డింగ్ కాకుండా మిగతా ఫొటోస్కి ఈ ఆప్షన్ చేంజ్ లేఅవుట్ బాగా యూజ్ అవుతుంది. మనం వేసిన నిలువు ఫోటోలు, అడ్డు ఫోటోలు కాంబినేషన్ ప్రకారంగా ఈ సాఫ్ట్వేర్లో సుమారు 10,000 లేఅవుట్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఈ ఎంటీ షీట్లో వేసిన ఫొటోస్కి లేఅవుట్ చేంజ్ చేసిన తర్వాత ఈ మధ్యలో గ్యాప్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ 2 బటన్లు ఇవ్వడం జరిగింది. ఈ బటన్ని మౌస్ తోటి ప్రెస్ చేసి పట్టుకుంటే ఫొటోస్ మధ్యలో దూరం పెరుగుతుంది.
ఈ పక్క బటన్ని మనం ప్రెస్ చేసి పట్టుకుంటే అస్సలు గ్యాప్ లేకుండా ఫుల్ కంప్లీట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. మనం ఎంటీ షీట్లో వేసిన ఫొటోస్కి సాఫ్ట్వేరే బ్యాక్గ్రౌండు, బార్డరు, ప్లేస్మెంటు, సైజు, రొటేషన్ అన్నీ ఆటోమేటిక్గా చేసి కంప్లీట్ షీట్ రెడీ చేయాలనుకుంటే చేంజ్ టెంప్లెట్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా షీట్ రెడీ అవుతుంది. ఈ షీట్ ఓకే అయితే ఓకే, లేదంటే ఇక్కడే చేంజ్ టెంప్లెట్ పైన క్లిక్ చేస్తే ఇవే ఫొటోస్ తోటి సాఫ్ట్వేర్ వేరే బ్యాక్గ్రౌండ్, వేరే పొజిషన్స్ తోటి ఈ విధంగా షీట్ రెడీ చేస్తుంది. ఇక్కడ కస్టమర్ నేమ్ పైన క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఎంటీ షీట్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఈ రెడీ అయిన షీటు ఇక్కడ సాఫ్ట్వేర్లో సేవ్ అయ్యి ఎంటీ షీటు ఓపెన్ అవుతుంది. వేరే సాఫ్ట్వేర్స్లో లాగా ప్రతి షీటు మనం సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం ఆల్బమ్ని ఒకేసారి సేవ్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఫొటోస్లోకి వెళ్తాం. ఈ ఫొటోస్ ఒకసారి యూజ్ చేయగానే వాటిపైన ఈ గ్రీన్ కలర్ మార్క్ వస్తుంది. ఈ ఫోటో ఒకసారి యూజ్ చేసామని. ఇదే ఫోటోని మనం 2 సార్లు యూజ్ చేస్తే ఇక్కడ నెంబర్ 2 అని ఫోటో పైన మార్క్ వస్తుంది. ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ కాకుండా డబుల్ క్లిక్ చేయడం ద్వారా కూడా ఈ సాఫ్ట్వేర్లో పైకి తెచ్చుకోవచ్చు. చేంజ్ టెంప్లెట్ పైన క్లిక్ చేస్తాం. ఈ విధంగా షీట్ రెడీ అవుతుంది. ఇక్కడ ఈ ఫోటో ఇక్కడ, ఈ ఫోటో ఇక్కడ రావాలనుకుంటే ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే ఈ 2 ఫొటోస్ పైన ఈ మార్క్ వస్తుంది. ఈ మార్క్ పైన క్లిక్ చేస్తే ఫోటో మనకి అటు ఇటు మారుతాయి. ఈ షీట్ ఓకే అనుకుంటే నెక్స్ట్ 3వ ఎంటీ షీట్ ఓపెన్ చేయగానే ఇది ఈ విధంగా సేవ్ అవుతుంది. ఇవే ఫొటోస్ తోటి ఇంకా మంచి డిజైన్ వస్తుందేమో, ఒకవేళ అన్ని డిజైన్స్ చూడాలి, ఏది బాగుంటుందో సెలెక్ట్ చేసుకుంటా అనుకున్నప్పుడు రెడీ చేసిన షీట్స్ ఈ షీట్ పైన ఇక్కడ క్లిక్ చేసుకొని క్రియేట్ కాపీ అంటే సేమ్ షీటు ఇంకో కాపీ అవుతుంది. డబల్ క్లిక్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. చేసుకొని ఈ చేంజ్ లేఅవుట్ పైన క్లిక్ చేస్తుంటే ఇవే ఫొటోస్ తోటి సాఫ్ట్వేర్ వేరే వేరే టెంప్లెట్స్, ఈ సాఫ్ట్వేర్లో ఉన్న టెంప్లెట్స్ అన్నీ వేరే వేరే డిజైన్స్ మనకి చూపిస్తుంది. ఏది నచ్చితే అది సేవ్ చేసుకోవచ్చు. లేదా ప్రీవియస్ డిజైన్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ప్రీవియస్ డిజైన్ని చూడవచ్చు. ఈ షీట్లో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కావాలనుకుంటే ఆ ఫోటో పైన క్లిక్ చేసుకొని మౌజ్లో వీల్ తిప్పడం ద్వారా ఫోటోని జూమ్ చేసుకొని ఇక్కడి నుంచి మనం పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫొటోస్లోకి వెళ్ళి ఈ ఫోటో బదులు మనకు వేరే ఫోటో కావాలనుకుంటే జస్ట్ ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అక్కడ ఫోటో మనకి రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ షీట్ పైన క్లిక్ చేస్తాం. సేమ్ ఫొటోస్ తోటి ఈ 2 షీట్స్ సేవ్ చేసుకున్నాం. ఎండింగ్లో ఎక్స్పోర్ట్ అప్పుడు మనకి ఏ షీట్ కావాలనుకుంటే అదొక్కటే మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంటీ షీట్లో ఫోటోలు వేసి ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ని డిజైన్ చేయమని చెప్పడం కాకుండా ఫస్టే టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఆ టెంప్లెట్లోకి ఫొటోస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్లోకి వెళ్తాం. ఇక్కడ మనకి 1236 అంటే ఎక్స్ట్రా పానరామిక్ అంటాం. ఇక్కడ మన కవర్ డిజైన్స్, ఎక్స్ట్రా పానరామిక్, ల్యాండ్స్కేప్, పానరామిక్ ఈ విధంగా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనం ఎక్స్ట్రా పానరామిక్లోకి వెళ్ళి ఎన్ని ఫొటోస్ తోటి డిజైన్ చేయాలనుకుంటే ఆ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మీరు ఒక 4 ఫొటోస్ టెంప్లెట్ చేయాలనుకుంటే 4 ఫొటోస్ సెలెక్ట్ చేయగానే 4 ఫొటోస్కి సంబంధించిన ఎక్స్ట్రా పానరామిక్ అంటే 1236 సైజ్ డిజైన్స్ అన్నీ మనకి ఇక్కడ కనబడతాయి. ఇక్కడి నుంచి సైజు మనం కనిపించే టెంప్లెట్ సైజు పెంచుకోవచ్చు. ఇక్కడి నుంచి కొంచెం పైకి ఓపెన్ చేసుకొని కూడా మనం టెంప్లెట్స్ని చూడొచ్చు. మీకు ఏ టెంప్లెట్ నచ్చితే
ఆ టెంప్లెట్ పైన డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఆ టెంప్లెట్ని పైకి మనం తెచ్చుకోవచ్చు. ఫొటోస్లోకి వెళ్ళి ఫొటోస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ మనం ఆ ప్లేస్లోకి పంపించేయచ్చు. ఫస్ట్ ఎంటీ షీట్లో ఫోటోలు వేసుకొని సాఫ్ట్వేర్ని చేంజ్ టెంప్లెట్ ద్వారా డిజైన్ చేయమనడం చూసాం. ఇప్పుడు ఫస్ట్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఆ టెంప్లెట్లో ఫొటోస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం చూసాం. ఈ షీట్ ఓకే అనుకుంటే నెక్స్ట్ ఎంటీ షీట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సేవ్ అవుతుంది. ఫొటోస్లోకి వెళ్ళి ఇక్కడ వేరే కొన్ని లోకల్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఆల్బమ్ ఎక్స్ప్రెస్ సాఫ్ట్వేర్లో కూడా ఫొటోస్ని కటింగ్ చేసుకోవచ్చు, లేదా ఫోటోషాప్లో కట్ చేసుకున్న ఫొటోస్ని పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకొని ఇక్కడికి మనం తెచ్చుకోవచ్చు. ఫొటోస్ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా పైకి తెచ్చుకోవచ్చు, లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇంకో పద్ధతి, ఫొటోస్ని కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఫొటోస్ పైన ఈ విధంగా టిక్కులు వస్తాయి. యాడ్ ఫొటోస్ అనడం ద్వారా కూడా ఫొటోస్ని మనం పైన షీట్లోకి తెచ్చుకోవచ్చు. టెంప్లెట్స్లోకి వెళ్ళి ఫస్ట్ చేంజ్ లేఅవుట్ అంటాను, మనకి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో తెలుస్తాయి. 8 ఫోటోలు ఉన్నాయి. టెంప్లెట్స్లోకి వెళ్ళి 8 ఫొటోస్ టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. మీకు నచ్చిన టెంప్లెట్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఆ టెంప్లెట్లో ఈ ఫోటోలు సెట్ అవుతాయి. ఎంటీ షీట్లో ఫొటోస్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చేంజ్ టెంప్లెట్ ద్వారా చూసాం. సెకండ్, టెంప్లెట్ ఓపెన్ చేసి ఆ టెంప్లెట్లోకి ఫొటోస్ని పంపించడం చూసాం. ఇది థర్డ్ టైపు. ఫొటోస్ని ఫస్ట్ ఎంటీ షీట్లో వేసుకొని నచ్చిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా షీట్ రెడీ చేసుకున్నాం. ఈ విధంగా షీట్ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకున్న బ్యాక్గ్రౌండ్స్, క్లిప్ ఆర్ట్, స్లోగను, బార్డర్ ఇవన్నీ ఒకసారి చూద్దాం. బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి ఈ సాఫ్ట్వేర్తో పాటు ఫ్రీగా వచ్చిన నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ ఉంటాయి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని డబుల్ క్లిక్ చేయటం ద్వారా ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయొచ్చు. 50% ఒక బ్యాక్గ్రౌండ్, 50% ఒక బ్యాక్గ్రౌండ్ రావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ని డబుల్ క్లిక్ చేయకుండా ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటం ద్వారా వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ మనం వేసుకోవచ్చు. 50% ఒక బ్యాక్గ్రౌండ్, 50% ఒక బ్యాక్గ్రౌండ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫోటోకి కరెక్షన్స్ చేయడానికి ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ BCG బ్రైట్నెస్, కాంట్రాస్ట్, గామా ఉంటుంది. మీరు బ్రైట్నెస్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం, అలాగే కాంట్రాస్ట్ అడ్జస్ట్మెంట్, గామా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ ఫొటోస్కి అడ్జస్ట్ చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని అన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని బ్రైట్నెస్ పెంచితే సెలెక్ట్ చేసుకున్న అన్ని ఫోటోలకి సాఫ్ట్వేర్ బ్రైట్నెస్ పెంచుతుంది. ఒకేసారి అన్ని ఫొటోస్ కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఆ బ్రైట్నెస్ నార్మల్కి వస్తుంది. అలాగే కలర్ RGB, రెడ్, గ్రీన్, బ్లూ, ఏదైనా ఫోటోకి కలర్ పెంచాలి, తగ్గించుకోవాలనుకుంటే ఆ ఫోటోని మటుకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ RGBలోకి వెళ్ళి రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి అన్ని ఫొటోస్ కూడా మనం ఇక్కడి నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లోంచి ఒక ఫోటోని మనం డిలీట్ చేస్తాం.
ఈ ఎంటీ స్పేస్ని అడ్జస్ట్ చేయడానికి చేంజ్ లేఅవుట్ పైన క్లిక్ చేస్తే సాఫ్ట్వేరే ఆ ఎంటీ స్పేస్ని అడ్జస్ట్ చేస్తుంది. ఫస్ట్ 8 ఫొటోస్ నుంచి ఒక ఫోటో తీసేసాం. అలా కాకుండా దీంట్లో ఎక్స్ట్రా ఫొటోస్ యాడ్ కూడా చేసుకోవచ్చు. అన్ని అడ్డు ఫొటోసే ఉండిన ముందు ఇప్పుడు ఒక నిలువు ఫోటో యాడ్ చేస్తున్నాను. ఒక 2 నిలువు ఫోటోలు యాడ్ చేసి చేంజ్ లేఅవుట్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు యాడ్ చేసిన ఫొటోస్తో కలిపి లేఅవుట్ మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ బార్డర్స్లోకి వెళ్ళి ఈ 2 ఫొటోస్కి బార్డర్ వేయాలనుకుంటే మీకు నచ్చిన బార్డర్ని జస్ట్ ఆ ఫోటో పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా ఆ ఫోటోకి బార్డర్ని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఎంటీ షీట్ తీసుకుంటాం. ఫొటోస్ని యూజ్ చేసిన ఫొటోస్ మనకి ఇక్కడ కనబడకూడదు అనుకుంటే ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్లోకి వెళ్ళి అన్యూజ్డ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఫోటోని మనం పైకి తెచ్చుకోగానే ఆ ఫొటోస్ మనకి ఇక్కడ కనబడవు. ఈ విధంగా యూజ్ చేసిన ఫొటోస్ కనబడకుండా పెట్టుకునే ఫిల్టర్ ఆప్షన్ ఇక్కడ మనకు ఉంది. ఓన్లీ యూజ్డ్ ఫొటోస్ చూడాలంటే కూడా యూజ్డ్ అంటే ఇప్పటిదాకా మనం చేసిన ఈ అన్ని షీట్లలో ఈ తయారు చేసుకున్న షీట్స్లో ఏ ఫొటోస్ యూజ్ అయినాయి అవి మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేసిన ఫొటోస్ మటుకే కనిపిస్తాయి. అన్యూజ్డ్ పెట్టుకుంటాను ఫిల్టర్లో. పెట్టుకొని ఈ ఫొటోస్ తోటి డిజైన్ చేయడానికి చేంజ్ టెంప్లెట్ పైన క్లిక్ చేస్తాం. ఈ విధంగా షీట్ రెడీ అవుతుంది. ఇప్పటిదాకా ఈ రెడీ అయిన షీట్స్ని ఒకసారి ప్రీవ్యూ చూద్దాం అనుకుంటే ఈ ప్రీవ్యూ పైన క్లిక్ చేస్తే సాఫ్ట్వేరే అన్ని షీట్స్ది ప్రీవ్యూ రెడీ చేసి చూపిస్తుంది. ఈ స్టార్టింగ్ పైన క్లిక్ చేస్తే ఇది ఫస్ట్ షీటు, ఇది సెకండ్, థర్డ్, 4, 5, 6 ఈ విధంగా ప్రీవ్యూ మనం కస్టమర్కి చూపించేటప్పుడు ఈ ప్రీవ్యూ ఆప్షన్ కూడా ఈ సాఫ్ట్వేర్లో ఉంది. మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్తే మళ్ళీ మామూలు మనం డిజైనింగ్ చేసే మోడ్లోకి వస్తాం. లైట్ లీక్స్, ఈ లైట్ లీక్స్లోకి వెళ్ళి ఈ ఫొటోస్కి లైటింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఈ లైట్ లీక్స్ అనేది కొత్తగా 13.0 నుంచి వచ్చింది. అంతకుముందు ఓల్డ్ వర్షన్లో ఈ ఆప్షన్ లేదు. జస్ట్ ఈ లైటింగ్ ఎఫెక్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా ఆ ఫోటోకి లైట్ లీక్స్ ఇవ్వచ్చు. మనకు పెద్దగా తెలియట్లేదు, సో దీన్ని డిలీట్ చేస్తాను. మొత్తం ఫోటోని డిలీట్ చేసి ఫొటోస్లోకి వెళ్ళి వేరే ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. ఈ లైట్ లీక్స్ తెలవడానికి అవుట్డోర్ ఫొటోస్ అయితే బాగా కనిపిస్తాయి మనకి. నేను వేరే ఏదైనా ఫొటోస్ చూస్తాను. ఒక అవుట్డోర్ ఫోటోని తీసుకున్నాను. ఈ లైట్ లీక్స్లోకి వెళ్ళి లైటింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఈ విధంగా లైటింగ్ ఎఫెక్ట్స్ ఈ సాఫ్ట్వేర్కి ఇవ్వచ్చు. లైటింగ్ ఎఫెక్ట్కి మనం ఎక్కువ తక్కువలు చేసుకోవడానికి ఇక్కడ నుంచి బ్లెండ్, ఒపెసిటీ, టోన్, రొటేట్, ఫ్లిప్, రిమూవ్ ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఈ లైటింగ్ ఎఫెక్ట్స్కి సంబంధించి ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ లైట్ సిక్స్లో ఈ బబుల్ ఎఫెక్ట్, అలాగే రెయిన్ ఎఫెక్ట్, స్మోక్, ఇక్కడ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఈ విధంగా నచ్చిన ఎఫెక్ట్ని, లైటింగ్ ఎఫెక్ట్ని మనం ఫోటోకి ఇవ్వచ్చు. ఫోటోని జూమ్ చేయాలనుకుంటే ఫోటోని సెలెక్ట్ చేసుకొని వీల్ తిప్పడం ద్వారా ఫోటోని మనం జూమ్ చేయొచ్చు. ఈ ఎఫెక్ట్ని, ఈ రెయిన్బో ఎఫెక్ట్ని జూమ్ చేయాలంటే ఈ ఫిట్ టు సైజ్ తీసేసి కీబోర్డ్లో కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి
వీల్ తిప్పడం ద్వారా ఆ ఎఫెక్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెయిన్బో ఎఫెక్ట్ని మనం జూమ్ చేస్తున్నాం, అడ్జస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎంటీ షీట్ తీసుకుంటాం. ఈ రెడీ చేసిన ఆల్బమ్ని సేవ్ చేసుకోవడానికి ఈ సేవ్ బటన్ పైన క్లిక్ చేసుకొని మనం ఎక్కడ సేవ్ చేస్తామో ఆ అడ్రస్ ఇచ్చుకోవాలి. ఓకే అంటే ఓన్లీ ప్రాజెక్ట్ సేవ్ అవుతుంది. సంపత్ అనే పేరు మీద డీలో ప్రాజెక్ట్ని సేవ్ చేస్తున్నాం. చేసినాక ఈ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకుంటే మనం చేసిన షీట్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి జేపీజీ, పీడిఎఫ్, పిహెచ్డి మనకు కావాల్సిన విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ సెలెక్ట్ ఆల్ పైన టిక్ తీసేస్తే అన్ని సెలెక్షన్ వెళ్ళిపోతుంది. మనకి ఏ ఫొటోస్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే వాటిని మటుకు సెలెక్ట్ చేసుకొని జేపీజీ పైన క్లిక్ చేసుకుంటే జేపీజీ కింద ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్కడ సేవ్ చేసుకోవాలో ఆ పాత్ మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కస్టమర్ నేమ్ పక్కన జేపీజీ అని టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకొని ఇక్కడ ఓకే చేస్తే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేస్తాం. మనం సేవ్ చేసిన ఇమేజెస్ అన్నీ కనబడతాయి. ఇక్కడి నుంచి డబుల్ క్లిక్ చేస్తే ఇప్పుడు యాక్చువల్గా ప్రింటింగ్కి వెళ్ళే ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ కనిపిస్తుంది. ఇది మనం వర్క్ చేసేటప్పుడు కంటే కూడా కలర్స్ ఒరిజినల్ ప్రింటింగ్ వెళ్ళే క్వాలిటీ కలర్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఈ సాఫ్ట్వేర్ హరి కంప్యూటర్స్ సికింద్రాబాద్లో అవైలబుల్గా ఉంది. కావలసిన వాళ్ళు సంప్రదించండి. నా పేరు సంపత్. మొబైల్ నెంబర్ 9849099125. థ్యాంక్ యూ.